మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సహజంగా మనం ఉగాదికి మనం నూతన సంవత్సరంగా భావించి మనము ఈ ఉగాది పంచాంగం చెప్పుకోవడం అనేది మనకి ఆచారంగా వస్తుంది. కానీ కొంతమంది ఆంగ్ల నూతన సంవత్సరంది కూడా ఏవైతే ఫలితాలు ఉన్నాయో, రాశి ఫలితాలు ఉన్నాయో అవి కూడా వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతోంది. కాబట్టి అలాంటి వారి కోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి కేవలం గోచార ఫలితాలు మాత్రమే మనం చెప్పుకోవడం అనేది జరుగుతుందంటే మనకి 2026 జనవరి నుండి మనకి 2026 డిసెంబర్ వరకు ఈ సంవత్సరం లోపు ఈ నిడిలో ఏవైతే గ్రహాల యొక్క ప్రధాన గ్రహాలు అంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాలు, దీర్ఘకాలికంగా మనకు ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో కూడా మనకి మాసానికి మారే గ్రహాలు, అలాగే 27 రోజులు ఇలా, లేకపోతే 2.5 రోజులు ఇలాగా మధ్యలో మారే గ్రహాలు ఉంటాయి. వాటి ప్రభావం కూడా ఈ ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది. అయితే దీర్ఘకాలికంగా ఎక్కువగా మనకి సంచరించే గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటూ దానితో పాటుగా ఇక్కడ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా తప్పకుండా చూసుకోవాలి. ఎందుకంటే గోచార ఫలితాలు కాబట్టి కొంతవరకు మాత్రమే ఫలితం అనేది ఉంటుంది. దీంతో పాటుగా వాళ్ళ జన్మ జాతకాల్లో జరుగుతున్న దశలు, అంతర్దశలు, వాటి యొక్క ఫలితాలని ఈ రెండింటినీ కూడా చూసుకుని అప్పుడు జాతక ఫలితాలు బేరేస్ చేసుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే అని గ్రహించాలి. మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు జన్మరాశిలో సంచారము, అలాగే రాహువు కూడా డిసెంబర్ వరకు కూడా వ్యయస్థానంలో ఈ యొక్క ఏదైతే ఉన్నాడో ఆ స్థానంలో సంచారము, తదనంతరము లాభస్థానంలోకి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అయితే గురువు ఈ సంవత్సరం వీళ్ళకి చూసుకుంటే కూడా జూన్ ప్రథమార్థం అంతా కూడా అంటే జూన్ వరకు కూడా చతుర్థంలోను, తరువాత అంటే మిథునం నుండి కర్కాటకంలోకి ఉచ్చక్షేత్రంలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ శని భగవానుడు జన్మరాశిలో సంచారం కాబట్టి ఎప్పుడైతే జన్మరాశిలో ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే ధన నష్టము, పెట్టుబడులు, ఆ యొక్క ఏదైతే ఈ యొక్క రాహు కూడా వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి హాస్పిటలైజేషన్స్ లేకపోతే ఏమైనా అశుభవార్తలు వింటూ ఉండడం, అలాగే పొదుపు మార్గాలు తగ్గిపోవడం లేదా చేసుకున్న పొదుపుని ఖర్చు పెట్టేయడము, అలాగే ఎవరైనా ఎముకలు విరిగినవి, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంకొంచెం బాధపడడం, ఏదైనా ఆ ప్రయాణాలు చేసేటప్పుడు సరిగ్గా ప్రయాణాలు చేయడం, లేకపోతే ప్రయాణాల్లో అలసటలు, ఆపదలు రావడము, అలాగే నిద్ర సరిగ్గా లేకపోవడం, సమయానికి తిండి లేకపోవడం, లేదా తినాలని అంటే సమయానికి తినాలనలేకపోవడం, ఏవో రకరకాల పిచ్చి ఆలోచనలు, అతిగా ఆలోచన చేయడం ద్వారా చేస్తున్న పని ఆగిపోవడం, పనులు మందకొడిగా సాగడము, ఇవన్నీ కూడా కొంత వ్యతిరేక ఫలితాలనే ఇస్తున్నాయి ఈ యొక్క శని రాహువుల వల్ల. అయితే గురువు చతుర్థం నుండి ఎప్పుడైతే పంచమంలోకి మార్పు చెందుతాడో ఆ సమయం మాత్రం వీళ్ళకి అనుకూలంగా ఉంది. ఆ సమయంలో శుభవార్తలు, వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానం ద్వారా శుభవార్తలు వినడము, ఉద్యోగాల్లో మార్పులు, అలాగే కాస్త ఇది వరకు అయితే ఉద్యోగాల్లో అధికారుల యొక్క ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడి తగ్గడము, సంతానపరంగా వృద్ధి, ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ఎప్పుడైతే డిసెంబర్ వచ్చేటప్పటికి వ్యయస్థానంలో లాభస్థానంలో రాహు మార్పు చెందుతాడో ఆ సంవత్సరాంతము నెల ఏదైతే ఉందో అప్పుడు మాత్రం కొంచెం కష్టాలు తగ్గడము, ప్రతిఫలాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా శనివారాలు వీళ్ళు నియమాలు పాటించడం, హనుమాన్ చాలీసా, మన్యుసూక్త పారాయణ, గురుచరిత్ర పారాయణ ఇలాంటివన్నీ చేసుకుంటూ శనికి జపం మాత్రం తప్పనిసరిగా చేయించుకోవాలి. స్వచ్ఛమైన స్ఫటికలింగాలకు, రుద్రాక్షమాలకు, జాతి రత్నాలకు ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు.